Hello students, welcome to Techno Science Club. Welcome to classification of elements on the periodic table, class number 2. ఈ క్లాస్ నెంబర్ 2లో మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ గురించి ఇన్ డీటెయిల్డ్గా మనం నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Techno Science Club, వెల్కమ్ బ్యాక్ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం classification of elements in the periodic table lesson లో క్లాస్ నెంబర్ 2 మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్ గురించి ఈరోజు మనం క్లాస్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయడానికి ట్రై చేసినటువంటి డాబర్నీర్, న్యూలాండ్స్ అనే ఇద్దరు శాస్త్రవేత్తల యొక్క థియరీస్ చూసాం, క్లాసిఫికేషన్ చూసాం, వారి యొక్క లిమిటేషన్స్ చూసాం. ఈ సెకండ్ క్లాస్లో మెండలీఫ్ అనేటటువంటి ద గ్రేట్ సైంటిస్ట్ మెండలీఫ్, మీరు ఇక్కడ చూస్తున్నారు మెండలీఫ్ యొక్క రైట్ సైడ్లో బాటంలో మీరు చూస్తున్నారు మెండలీఫ్ ఫోటో. మెండలీఫ్ అనేటటువంటి గ్రేట్ సైంటిస్ట్ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయడానికి ట్రై చేశారు. ఈ ట్రై చేయడంలో కూడా అలా ఇలా కాదు, మెండలీఫ్ అనేటటువంటి సైంటిస్ట్ చాలా ఇన్ డీటెయిల్డ్గా అటామిక్ మాసెస్, మీరు ఇక్కడ గమనిస్తున్నారు చూడండి, అటామిక్ మాసెస్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్తో, అటామిక్ మాసెస్ కాన్సెప్ట్తో పీరియాడిక్ టేబుల్ని క్లాసిఫై చేయడం ప్రయత్నం చేశాడు ఇతను. ఈ అటామిక్ మాసెస్, ప్రతి ఎలిమెంట్కి కూడా ఎంతో కొంత అటామిక్ మాస్ ఉంటుంది, ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఈ అటామిక్ మాసెస్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో న్యూలాండ్స్ ఎలా చెప్పాడు, ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని చెప్పాడు. కానీ ఈ ప్యాట్రన్, ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ విత్ దైర్ అటామిక్ మాసెస్, the main credit for the classification of elements by the Dmitry Mendeleev, a Russian scientist, is the most important contributor of early development of periodic table అని మెండలీఫ్ని చెప్పొచ్చు. మెండలీఫే మొట్టమొదటిసారిగా ఒక పద్ధతి ప్రకారము పీరియాడిక్ టేబుల్ని ఫామ్ చేశాడు, ఎలిమెంట్స్ని ఒక కరెక్ట్ అయినటువంటి వేలో ప్రజెంట్ చేసినటువంటి సైంటిస్ట్. అటామిక్ మాసెస్ ఆల్సో ఆన్ ద సిమిలారిటీ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్, అటామిక్ మాసెస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో, అదేవిధంగా దానితో పాటుగా కెమికల్ ప్రాపర్టీస్ కూడా సేమ్గా ఉండే విధంగా కూడా చూసుకుంటూ, ఇవి రెండు విషయాలు, అటామిక్ మాసెస్ అదేవిధంగా కెమికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఉండేటట్లుగా చూసుకుంటూ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేసినటువంటి ద గ్రేట్ సైంటిస్ట్ మెండలీఫ్. మెండలీఫ్ అప్పటి వరకు ఉన్నటువంటి 63 ఎలిమెంట్స్ని కూడా, అతని కాలం వరకు ఉన్నటువంటి ఆ 63 ఎలిమెంట్స్ని కూడా అతను క్లాసిఫై చేయడానికి ట్రై చేశాడు. డాబర్నీర్ లాగా కొన్ని ఎలిమెంట్సే కాకుండా తన సమయానికి ఉన్నటువంటి 63 ఎలిమెంట్స్ని కూడా క్లాసిఫై చేశాడు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాసెస్ and the same chemical properties. He explained the relation between the atomic mass of an elements and their physical and chemical properties. Atomic masses ki, physical ki, chemical properties ki madhya relation ni kuda telise vidhanga elements ni classify cheyadam jarigindi. Among the chemical properties, Mendeleev constructed on a compounds formed by the elements with the oxygen and hydrogen. ఆక్సిజన్, హైడ్రోజన్ అనేటటువంటి ఎలిమెంట్స్ని బేస్గా తీసుకొని కెమికల్ ప్రాపర్టీస్ ఏ విధంగా అయితే సేమ్గా ఉంటాయో అలా కెమికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఉండే వాటిని అన్నింటినీ ఒక చోట చేర్చడం జరిగింది, గ్రూప్స్, పీరియడ్స్గా కూడా చేయడం జరిగింది. సెలెక్ట్ ద హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ యాజ్ దేర్ వెరీ రియాక్టివ్ అండ్ ఫార్మ్డ్ కాంపౌండ్స్ విత్ ద మోస్ట్ ఎలిమెంట్స్. ఎక్కువ శాతం ఎలిమెంట్స్తో కాంపౌండ్స్ని ఫామ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఈ రెండు ఎలిమెంట్స్కి ఉంది అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. మీరు ఎక్కడైనా చూడండి, హైడ్రోజన్, ఆక్సిజన్ లేకుండా కాంపౌండ్ ఉండదు. దాదాపుగా H2SO4 కానీ, H2O కానీ, CH4 కానీ, H2SO4 కానీ, NH3 కానీ, రకరకాల కాంపౌండ్స్, రకరకాల కెమికల్స్ కానీ, రకరకాల కాంపౌండ్స్ కానీ మీరు చూసినట్లయితే 3 or more యాటమ్స్ కలిసి పెద్ద పెద్ద మాలిక్యూల్స్ ఫామ్ అవుతుంటాయి, కాంపౌండ్స్ ఫామ్ అవుతుంటాయి. ఆ కాంపౌండ్స్లో మీరు చూస్తే ఆక్సిజన్ కానీ, హైడ్రోజన్ కానీ లేకుండా ఉండే కాంపౌండ్ చాలా రేర్గా ఉంటుంది. సో ఎక్కువ శాతం ఎలిమెంట్స్తో కంబైన్ అవ్వగలిగేటటువంటి కెపాసిటీ కలిగినటువంటి ఎలిమెంట్స్గా
ఈ హైడ్రోజన్ని ఆక్సిజన్ని అతను గుర్తించడం జరిగింది. నెక్స్ట్ గమనించినట్లయితే ద ఫార్ములా ఆఫ్ హైడ్రేట్స్, హైడ్రోజన్తో కలిస్తే వాటిని హైడ్రేట్స్ అంటాం, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. హైడ్రోజన్తో కలిస్తే హైడ్రేట్స్ అంటాం, ఆక్సిజన్తో కలిస్తే ఆక్సైడ్స్ అంటాం. హైడ్రోజన్తో హైడ్రేట్స్ అంటాం, ఆక్సిజన్తో కలిస్తే ఆక్సైడ్స్ అంటాం. ఈ విధంగా హైడ్రేట్స్ అండ్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. హైడ్రోజన్తో కలిసినప్పుడు హైడ్రేట్ ఫామ్ అవుతుంది, ఆక్సిజన్తో కలిసినప్పుడు ఆక్సైడ్ ఫామ్ అవుతుంది అనే విషయాన్ని ఇతను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటి వరకు ఉన్నటువంటి 63 ఎలిమెంట్స్ని కూడా మొత్తాన్ని వాటి ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేయడం జరిగింది. ఆఫ్టర్ ద ఎలిమెంట్స్ సిమిలర్ ప్రాపర్టీస్ కలిగినటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ టుగెదర్ ఒకే చోట చేర్చడం జరిగింది. అటామిక్ మాసెస్ ఇంక్రీజింగ్ ఆర్డర్, 4th పాయింట్ చూడండి. He observed that the most of the elements got place in the periodic table and were arranged in the order of increasing atomic masses. అటామిక్ మాసెస్ ఇంక్రీజ్ అయ్యే విధంగా ఒక ఆర్డర్లో వాటిని అమర్చడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఉండే విధంగా కూడా సిమిలర్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉండే విధంగా కూడా అమర్చడం జరిగింది. అతన్ని లానే చూడండి, మెండలీఫ్ ఫార్మేటెడ్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాసెస్ని బేస్ చేసుకొని పీరియాడిక్ టేబుల్ని ఫామ్ చేశాడు. ఆ ఫామ్ చేసినటువంటి పీరియాడిక్ లా ఒకసారి గమనించినట్లయితే, పీరియాడిక్ లా ఆఫ్ మెండలీఫ్ పీరియాడిక్ లా వచ్చేటప్పటికి ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడికల్ ఫంక్షన్స్ ఆఫ్ దైర్ అటామిక్ మాసెస్ అనేది మెండలీఫ్ యొక్క పీరియాడిక్ లాగా చెప్తాం మనం. అదేవిధంగా అతను వర్టికల్ కాలమ్స్ రూపంలో వాటిని గ్రూప్స్ అన్నాడు, హారిజంటల్ రోస్ రూపంలో వాటిని పీరియడ్స్ అన్నారు. గ్రూప్స్ మరియు పీరియడ్స్గా అతను ఎలిమెంట్స్ని క్లాసిఫై చేసి ఒక పట్టిక లాగా అతను అమర్చడం జరిగింది. మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో ద స్పెషాలిటీ ఆఫ్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ ఇస్ దట్ హీ వాజ్ ప్రిడిక్టెడ్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఓన్లీ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయడం మాత్రమే కాదండి, ప్రిడిక్షన్ కూడా చేశారు. అప్పటి వరకు కనుగొన్నటువంటి మూలకాల గురించి కూడా అతను ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఇలాంటి ఎలిమెంట్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్కి గమనించినట్లయితే ఎకాబోరాన్ అనేటటువంటి ఒక ఎలిమెంట్ని, ఎకా అల్యూమినియం అనే ఒక ఎలిమెంట్ని, ఎకా సిలికాన్ అంటే ఇలాంటి అప్పటి వరకు అతని సమయం వరకు కనుక్కోనటువంటి ఎలిమెంట్స్ని కూడా పీరియాడికల్ టేబుల్లో చేర్చాడు. వీటి ప్రాపర్టీస్ ఈ విధంగా ఉంటాయి, వీటి యొక్క అటామిక్ మాసెస్ ఇంత ఉంటాయి, వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ ఉంటుంటాయి అని ప్రిడిక్ట్ చేసి చెప్పినటువంటి ద గ్రేట్ సైంటిస్ట్. ఎకా బోరాన్ గురించి అతను చాలా వివరాలు చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత ఒక శాస్త్రవేత్త ఇదే విధమైన ప్రాపర్టీస్ కలిగినటువంటి ఎలిమెంట్ని కనుక్కొని స్కాండియం అని పేరు పెట్టడం జరిగింది. ఈ స్కాండియం యొక్క ప్రాపర్టీసు అంతకు ముందే మెండలీఫ్ ప్రిడిక్ట్ చేసినటువంటి ఎకాబోరాన్ ప్రాపర్టీసు రెండు సేమ్గా ఉన్నాయి చూడండి. అంటే తన తరువాత కనుగొనబోయేటటువంటి మూలకాలని కూడా ముందుగానే గుర్తించి ప్రిడిక్ట్ చేసి వాటి ప్రాపర్టీస్ కూడా చెప్పగలిగాడంత గ్రేట్ సైంటిస్ట్ చూడండి. ఎకా అల్యూమినియంని అలాంటి ప్రాపర్టీసే కలిగినటువంటి ఎలిమెంట్ని గ్యాలియంగా తర్వాత కనుక్కున్నారు. ఎకా సిలికాన్ అనే పేరు కలిగినటువంటి ఎలిమెంట్ వాటి ప్రాపర్టీస్ సేమ్ ప్రాపర్టీస్ కలిగిన జెర్మేనియం అనేటటువంటి ఎలిమెంట్ని తన తర్వాత కొంతకాలానికి కొన్ని సంవత్సరాలకి కనుక్కోవడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అటామిక్ మాసెస్ ఎకా అల్యూమినియం యొక్క అటామిక్ మాస్ 63 ఉండొచ్చు అని చెప్పాడు. అదేవిధంగా అది ఆక్సిజన్తో కలిస్తే E2O3 ఫార్ములాతో కలిసే విధంగా ఒక మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా క్లోరైడ్ అయితే క్లోరిన్తో కలిస్తే ECl, ఇక్కడ E అంటే ఏంటంటే ఎకా అల్యూమినియం అని అర్థం, ఇక్కడ E అంటే ఎకా అల్యూమినియం అని అర్థం. ఓకే, E అంటే ఎకా అల్యూమినియం. ఆ తర్వాత ఇదే ఎకా అల్యూమినియంని గ్యాలియం అనే పేరుతో పిలుస్తారు. చూడండి, అతను మెండలీఫ్ 68 ఇస్ ద అటామిక్ మాస్ అని చెప్పాడు ఎకా అల్యూమినియంది. 69.7 చాలా దగ్గరలో అటామిక్ మాస్ కలిగి ఉన్నారు, సేమ్ ప్రాపర్టీస్ కలుపుకున్నారు ఎకా అల్యూమినియం. ఇదే విధంగా ఎకా బోరాన్ కానీ ఎకా అల్యూమినియం కానీ స్కాండియం, గ్యాలియం, జర్మేనియం ఇలాంటి ఎలిమెంట్స్ని ముందుగానే ప్రిడిక్ట్ చేసి
అతను చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎకా అల్యూమినియం యొక్క మరియు ఎకా అల్యూమినియంని, ఎకా సిలికాన్ని, ఎకా అల్యూమినియంని తర్వాత జెర్మేనియంగా కనుక్కోవడం జరిగింది. ఎకా సిలికాన్ ఏమో తర్వాత ఎకా అల్యూమినియంని గ్యాలియంగా కనుక్కోవడం జరిగింది. ఎకా సిలికాన్ ఏమో జెర్మేనియంగా కనుక్కోవడం జరిగింది. వాటి అటామిక్ మాసెస్ చూడండి. ఎకా సిలికాన్ యొక్క అటామిక్ మాసు, జెర్మేనియం యొక్క అటామిక్ మాస్ రెండు దాదాపుగా సిమిలర్గా ఉన్నాయి, గమనించండి కదా, సిమిలర్గా ఉన్నాయి ఇవి రెండు. అదే వాటి ఆక్సైడ్స్ కూడా చూడండి, డెన్సిటీ కూడా 5.5, 5.47 చాలా దగ్గరలో ఉన్నాయి. EsO2 అదేవిధంగా GeO2 వాటి ఫార్ములాస్ కూడా సేమ్గా ఉన్నాయి. EsCl, GeCl4, EsCl4 చూడండి, ఫార్ములాస్ కూడా ముందుగా ప్రిడిక్ట్ చేశాడు. అదేవిధంగా డెన్సిటీ ఆఫ్ ఎకా అల్యూమినియం ఈజ్ సిమిలర్ యాజ్ అ డెన్సిటీ ఆఫ్ గ్యాలియం 5.94, 5.9. ఆక్సైడ్, క్లోరైడ్ కూడా సిమిలర్గా ఉన్నాయి. ఈ విధంగా ప్రిడిక్షన్ చేశాడు. ప్రాపర్టీస్ ఆఫ్ మిస్సింగ్ ఎలిమెంట్స్ని ప్రిడిక్ట్ చేసి కూడా చెప్పడం జరిగింది. అందుకే అతన్ని గ్రేట్ సైంటిస్ట్ చెప్పాడు. మెండలీఫ్ పీరియాడిక్ లా ఒకసారి గమనించినట్లయితే ద లా states that the physical and the chemical properties of the elements are the periodical functions of their atomic weights, atomic masses అని కూడా అనొచ్చు. atomic weights లేదా atomic masses గా చెప్పడం జరిగింది. ఇతను ఎలిమెంట్స్ అన్నింటినీ గ్రూప్స్గా మరియు పీరియడ్స్గా క్లాసిఫై చేశాడు. దాదాపుగా 16 గ్రూప్స్ క్లాసిఫై చేశాడు. 7 పీరియడ్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. పీరియడ్స్ కూడా అడ్డు వరుసలు పీరియడ్స్, ఇలా గ్రూప్స్ ఏమో ఈ విధంగా నిలువు వరుసలు. హారిజంటల్ రోస్ ఏమో పీరియడ్స్ అన్నారు, వెర్టికల్ కాలమ్స్ ఏమో గ్రూప్స్ అని పేరు పెట్టాడు. ఆ గ్రూప్స్ 16 ఉంటాయి, దాదాపుగా 8 ఉంటాయి. ఈ 8ని మరలా A, B అంటే 8A, 8B, 1A, 1B, 2A, 2B ఆ విధంగా మొత్తం 16 గ్రూప్స్గా చేయడం జరిగింది. ముందుగానే మిస్సింగ్ ఎలిమెంట్స్ని ప్రిడిక్ట్ చేశాడు ఇతను. అటామిక్ వెయిట్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాశాడు. ఎనామలస్ సిరీస్, కొన్ని రకాల డిఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎనామలస్ సిరీస్ కొన్ని రకాల ఎలిమెంట్స్ లైక్ టెలూరియం ఉంది, అయోడిన్ ఉంది. అటామిక్ మాసెస్ గమనిస్తే టెలూరియం యొక్క అటామిక్ మాస్ 127.6 యూనిట్స్, అయోడిన్ యొక్క అటామిక్ మాస్ 126.9 యూనిట్స్. కానీ ప్లేస్డ్ బిఫోర్ ద ఎలిమెంట్ విత్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ లైక్ అయోడిన్. అయోడిన్ కన్నా ముందు పెట్టాడు. యాక్చువల్లీ అయోడిన్ తక్కువ అటామిక్ మాస్ ఉంది కాబట్టి అయోడిన్ని ముందు పెట్టి తర్వాత టెలూరియంని పెట్టాలి. కానీ టెలూరియం ముందుండి తర్వాత అయోడిన్ ఉంది. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మాత్రం జరిగింది మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో. ఇక్కడ చూడండి, మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా గ్రూప్స్ పీరియడ్స్లో అమర్చాడో ఇక్కడ మీరు మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ని అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం కూడా గ్రూప్స్ పీరియడ్స్గా అడ్డు వరుసలు నిలువు వరుసలుగా ఒక పట్టికలాగా అమర్చడం జరిగింది. ఇది కూడా మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ ఇన్ డీటెయిల్డ్ A-B గ్రూప్గా. ఫస్ట్ గ్రూప్ ఉందంటే దాంట్లో A-B, ఫస్ట్ గ్రూప్ని మరలా A-Bగా రెండు రకాలుగా చెప్పడం జరిగింది. ఇది A, ఇది B. మరలా సెకండ్ గ్రూప్లో కూడా సెకండ్ A, సెకండ్ B. థర్డ్ గ్రూప్లో కూడా థర్డ్ A, థర్డ్ B. ఈ విధంగా మొత్తం 16 గ్రూప్స్. పీరియడ్స్ మాత్రం 7, 1, 2, 3, 4, 5, 6, 7 పీరియడ్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. అదేవిధంగా లాంథనైడ్స్, యాక్టినైడ్స్ కూడా వాటిలో రేడియో యాక్టివిటీ కలిగిన వాటిని కూడా కిందగా పేర్కొనడం జరిగింది, కొంచెం సిమిలర్ ఉండే విధంగా. ఈ విధంగా కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. ఈ లిమిటేషన్స్కి ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హైడ్రోజన్ రిసెంబుల్స్ ద ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ మెటల్స్ లాగే ఉంది హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా. ఆల్కలీ మెటల్స్ కాదు, హైడ్రోజన్ ఈజ్ నాట్ అన్ ఆల్కలీ మెటల్, బట్ ఆల్కలీ మెటల్స్తో కలిపేశాడు ఇతను. అదొక చిన్న ప్రాబ్లము. అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగా కొన్ని రకాల ఎలిమెంట్స్ని అటామిక్ మాసెస్ కొంచెం అటు ఇటు అయ్యాయి ముందు వెనక, అదొక ప్రాబ్లంగా చెప్పొచ్చు. అదేవిధంగా HCl కాంపౌండ్స్ లైక్ కాంపౌండ్స్ ఆఫ్ హైడ్రోజన్ HCl కానీ, H2S కానీ, H2SO4 కానీ, అదేవిధంగా NaCl, NaO, Na కాంపౌండ్స్ ఆఫ్ సోడియం గురించి, సల్ఫర్ కాంపోనెంట్స్ గురించి, హైడ్రోజన్ కాంపోనెంట్స్ గురించి, ఆక్సిజన్ కాంపోనెంట్స్ గురించి చెప్పాను కదా. ఈ విధంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా హైడ్రోజన్, క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్ ఈ విధంగా డైఅటామిక్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోవలెంట్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఉన్నారనేది కూడా చెప్పలేకపోయాడు. ఇలాంటి కొన్ని చిన్న చిన్న లిమిటేషన్స్ని మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో మనం గమనించవచ్చు. ఇక్కడ లిమిటేషన్స్ క్లియర్గా చూడండి. నో ఫిక్స్డ్ పొజిషన్ టు బి గివెన్ హైడ్రోజన్
in the given a periodic table. This is the first limitation of Mendeleev periodic table. Hydrogen is specific. Hydrogen is a special element. ఆ స్పెషల్ ఎలిమెంట్కి స్పెషల్ కేటగిరీ ఇవ్వలేదు, అదొకటి తేడా. అదేవిధంగా పొజిషన్, కొంచెం హైడ్రోజన్ యొక్క పొజిషన్ సరిగ్గా ఇవ్వలేదు టేబుల్లో. అదేవిధంగా ఐసోటోప్స్ గురించి ఇక్కడ అతను ఒక్కొక్క ఎలిమెంట్కి అటామిక్ మాస్ సేమ్గా ఉంటుంది అని చెప్పాడు. హైడ్రోజన్ ఉంటే హైడ్రోజన్ అటామిక్ మాస్ ఒకటి, క్లోరిన్ అటామిక్ మాస్ ఒకటి, అంతేగాని ఆ అటామిక్ మాసెస్ అనేవి మారవు అని చెప్పాడు. కానీ ఐసోటోప్స్ ఉన్నాయి, మీ అందరికీ అర్థమైంది. హైడ్రోజన్ H11, H12, H13 ఇవి హైడ్రోజన్ ఐసోటోప్స్. అదేవిధంగా క్లోరిన్ ఐసోటోప్స్ H35, H37. కానీ అటామిక్ మాసెస్ చేంజ్ అవుతున్నాయి చూడండి. అటామిక్ నంబర్ ఈక్వల్గా ఉన్నప్పటికీ కూడా అటామిక్ మాసెస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఇది కూడా ఒక చిన్న లిమిటేషన్గా, అటామిక్ మాసెస్ చేంజ్ అవ్వవు అని చెప్పాడు, కానీ అటామిక్ మాసెస్ చేంజ్ అవుతాయి. ఇది ఒక చిన్న లిమిటేషన్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ రేపటి క్లాస్లో మోడరన్ పీరియాడిక్ టేబుల్. ఈ మోడరన్ పీరియాడిక్ టేబుల్ని గురించి ఎక్స్రేస్ ప్యాటర్న్, ఎక్స్రేస్ ఉపయోగించి ఎక్స్పెరిమెంట్ చేసి ప్రోటాన్స్ని, ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రోటాన్ నంబర్ని బేస్ చేసుకొని, ప్రోటాన్ నంబర్ని మనం అటామిక్ నంబర్ అంటాం. ఒక యాటంలో ఉన్న ప్రోటాన్ నంబర్ని అటామిక్ నంబర్ అంటాం. ఈ అటామిక్ నంబర్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో, అటామిక్ వెయిట్స్ని తీసేసి అటామిక్ నంబర్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టి కొత్త రకమైన మోడర్న్ పీరియాడిక్ టేబుల్, మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్కి కొంచెం మోడిఫికేషన్స్ చేసి అటామిక్ వెయిట్ని తీసేసి అటామిక్ నంబర్ అనే కాన్సెప్ట్ని పెట్టి అటామిక్ నంబర్ని బేస్ చేసుకొని ఇంక్రీజింగ్ ఆర్డర్లో సెటప్ చేసి ఎలిమెంట్స్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని తయారు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి హెచ్జే మోస్లే అనేటటువంటి సైంటిస్టు. అతను చెప్పినటువంటి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. రైట్, ఈరోజు మనం మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ గురించి, వాటి క్లాసిఫికేషన్ గురించి, అదేవిధంగా మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇంట్రడక్షన్ గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.